హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. ఈరోజు మనం తెలంగాణ ఓపెన్ ఇంటర్మీడియట్లో ఆర్థిక శాస్త్రంలో ఇంపార్టెంట్ లెసన్స్ ఏంటో చెప్తాను. ఆ లెసన్స్ అన్నీ చదువుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి చూడండి, విషయ సూచిక అని ఉంది కదా, పాఠం పేరు. ఇందులో ఏమేమి ఇంపార్టెంట్ అంటే, మొదటి పాఠం అర్థశాస్త్రం యొక్క స్వభావం మరియు పరిధి ఇంపార్టెంట్. అండ్ సెకండ్ పాఠం ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ లెసన్ డిమాండ్ విశ్లేషణ. నాలుగవ పాఠం డిమాండ్ విశ్లేషణ ఇంపార్టెంట్. ఆరవ పాఠం సప్లై, వ్యయం మరియు రాబడి విశ్లేషణ ఇంపార్టెంట్. ఏడవ పాఠం మార్కెట్ విశ్లేషణ ఇంపార్టెంట్. తొమ్మిదవ పాఠం జాతీయ ఆదాయ విశ్లేషణ ఇంపార్టెంట్. అండ్ 12వ పాఠం ద్రవ్యం ఇంపార్టెంట్. 13వ పాఠం బ్యాంకింగ్ ఇంపార్టెంట్. 16వ పాఠం జనాభా ఇంపార్టెంట్. 19వ పాఠం పేదరికం మరియు నిరుద్యోగం ఇంపార్టెంట్. 21వ పాఠం వ్యవసాయ రంగం ఇంపార్టెంట్. 22 భారతదేశంలో పారిశ్రామిక రంగం ఇంపార్టెంట్. అండ్ 24 విదేశీ రంగం ఇంపార్టెంట్. అండ్ 25 పర్యావరణం ఆర్థికాభివృద్ధి ఇంపార్టెంట్. నెక్స్ట్ 27 మానవ వనరులు ఇంపార్టెంట్. 30 తెలంగాణ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన మరియు సంక్షేమ కార్యక్రమాలు ఇంపార్టెంట్. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి సిలబస్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీలైనంత వరకు తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్స్ ఏవి రావనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు చేసిన ఏమంటారు వాళ్ళ పథకాలు వాటి గురించే ఎక్కువ ఉందన్నమాట. సిలబస్ అంతా ఎట్లా ఉందంటే తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఫేవర్ ఉన్నట్టు ఉంది. అట్లా ఉందన్నమాట చూడటానికి. అంటే వాళ్ళ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ క్వశ్చన్స్ ఎక్కువ రావని ఎక్స్పెక్ట్ చేద్దాం. కాబట్టి మిగతా లెసన్స్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఓకేనా. ఏవేవైతే ఇంపార్టెంట్ అని చెప్పానో ఆ లెసన్స్ అన్ని బాగా చదువుకోండి. అండ్ అలాగే ప్రతి లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.